టైంకి ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారంటే ఏం చెప్తారు? సామజవర గమన నేను యాక్సెప్ట్ చేసినప్పుడమ్మా ముందు భయపడ్డాను. ఫస్ట్ డేట్లు లేవు, టైట్గా ఉండింది. రెండోది ఏంటంటే అసలు ఈ క్యారెక్టర్ నేను కన్విన్స్ చేయగలుగుతానా అని భయపడ్డానమ్మా. బట్ ఇప్పుడు జనరల్గా నాకు ఒక ఇమేజ్ ఉంది. ఇమేజ్ అంటే హీ కెన్ కన్విన్స్, హీ విల్ ఎంటర్టైన్ అనేది. నాని ఈ కథ చెప్పినప్పుడు ఫస్ట్ నేనేం ఆలోచించాలి. ఐ హగ్డ్ హిమ్, ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. అంత ధైర్యంగా ముందుకు వచ్చాను. అంటే అంత ఎక్కిపోయింది క్యారెక్టర్ నాకు అది. సో అది అందుకనే దాన్ని కూడా హోల్డ్ చేశారు. ఈ సినిమా హైలైట్ సెకండ్ హాఫ్ అమ్మ. లైక్ ఎనీ అదర్ ఫిల్మ్, ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే సెకండ్ హాఫ్ బాగుండాలి. ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్ ఇచ్చారమ్మా నాని అండ్ కిరణ్. వీఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ ఇట్, సెలబ్రేటింగ్ ది రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ టుమారో. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అండ్ యుక్తి కిరణ్ గారు సార్, మీ ప్రతి సినిమా రిలీజ్ ముందు పెయిడ్ ప్రీమియర్స్ వేసేవాళ్ళు కదా, ఈసారి ఎందుకు వేయట్లేదండి? అదే చెప్పాను కదా సార్, ఓన్లీ ద రీజన్ ఏంటంటే 17 నెంబర్ అచ్చు రాదని సార్కి సెంటిమెంట్స్ అని వేయట్లేదు. లేకపోతే సినిమానే 17th రిలీజ్ చేసేవాళ్ళు. ఐ రియల్లీ వాంటెడ్ ఈ సినిమాకి. ఎందుకంటే మీకు తెలియదు ఏం కదా సార్, ఇప్పుడున్న సినిమాల్లో మనం సినిమా మీద కాన్ఫిడెంట్గా ఉంటే ప్రీమియర్స్ చేస్తే నెక్స్ట్ డే ఓపెనింగ్స్ కూడా అలా ఉంటాయి సినిమాకి. బికాజ్ ఇప్పుడున్న దాంట్లో సినిమా పీపుల్ ఆర్ వెయిటింగ్, ఒకసారి ఎలా ఉంటుందో చూసి చూద్దామని ఒక ప్రాసెస్ అన్నది ఒకటి ఉంటుంది. బట్ ఆ నెంబర్ 17 అనేది వద్దు అన్నందుకు రాజేష్ గారి సెంటిమెంట్ కొద్దీ లేదు అని అంతే. 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి, 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఇప్పుడు 4వ రిలీజ్ కాబోతుంది. సో థియేటర్స్ మీకు ఏ విధంగా ఉన్నాయి, దొరికే? లేదు సార్, చాలా మంచి రిలీజ్ సార్ సినిమా, చాలా మంచి రిలీజ్ సార్. మొన్న ఒక ఈవెంట్లో మన బన్నీవాస్ గారు ఏమన్నారంటే బుక్ మై షో నెగిటివ్ రివ్యూస్ ఇస్తుందంటారు. దానిపైన మీ కామెంట్ ఏంటి అసలు? అంటే మీ సినిమాకి ఏ విధంగా ఉంటుంది ఏంటి, గతంలో సినిమాలు కానీ ఇప్పుడు కానీ ఎట్లా బుక్ మై షో? అదే సార్, ఇంకా దాని గురించి నేను ఇంత ముందు కూడా ఒకసారి నేను మాట్లాడాను. అది 1-2 ఉంటుంది. ఐ డోంట్ నో సార్, ఐ డోంట్ వాంట్. ఇప్పుడు అందరూ ఓపెన్ అవుతున్నారు దానిపైన కొంత. అది లేదు సార్, అంటే టు బి వెరీ హానెస్ట్ సార్, మేబీ నేను ముందు అదే తమిళ్ ఏదో ఒకటి మాట్లాడాను కదా, అది అలా వైరల్ అయిపోవడమో దానివల్ల. కేరామ్ సినిమా అయిపోయేంత వరకు ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఎనీ సచ్ థింగ్స్. ఐ వాంట్ టు టాక్ అబౌట్ కేరామ్ సినిమా ఏంటి, ఎంతవరకు ఎంటర్టైన్ అవుతుంది అనే దాని గురించే మాట్లాడదాం అనుకున్నాను సార్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్. ఓకే. యా, యుక్తి హియర్. ఇటు చూడండి, సో మీరేమో ఫస్ట్ టైం హీరోయిన్గా వస్తున్నారు, ఆయన ఆల్రెడీ ఆయన ర్యాంప్ నడుస్తూ ఉంది కిరణ్ది.